ఇండీస్ స్ప్రింగ్డేల్ అంటే ప్లాటింగ్ అనగానే అందరికీ కూడా ఒక పెట్టుబడి వ్యాపారం గుర్తుకొస్తుంది. మొత్తం ఇది ఎక్స్టెన్షన్ వచ్చేసి 22 ఎకరాలలో ఎక్స్టెన్షన్. ఇప్పుడు 320 ప్లాట్లోనే సుమారుగా 50% అమ్మేసాము. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఎంత చెప్తున్నారండి? 20,000. మొన్నటిదాకా వెస్ట్ మీరు చూసారు, కొల్లూరు, కోకాపేట అదంతా డెవలప్ అయిపోయింది. ఇటీవల రేవంత్ రెడ్డి గారు 4th సిటీని కూడా అనౌన్స్ చేశారు. ఆ 4th సిటీ కూడా ఇక్కడ దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది మనకు. దీని మీద గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేసిందంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. కారులో గట్టిగా కొడితే 10 నిమిషాల ప్రయాణం ఇక్కడికి. ఇండీస్ మీద పూర్తిగా ఉండే నమ్మకంతో కొంటున్నారా లేదంటే వెంచర్ నుంచి కొంటున్నారంటారా? లొకేషన్ బాగాలేకపోతే ఎంత పెద్ద బ్రాండ్ అయినా అని. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే ఇండీస్ స్ప్రింగ్డేల్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాము. ఇది ఎక్కడో కాదందో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15కి అతి సమీపంలో, అంటే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. మీరందరూ అనుకుంటారు ఆ పైన బ్రాండ్ ఉంది కదా ఇండీస్. ఇండీస్ అన్న బ్రాండ్ చాలా పెద్ద బ్రాండ్ కదా. వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారంటే పెద్ద పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీసు, విల్లాసు, ఈ ప్రాజెక్ట్స్ కదా వీళ్ళు చేసేది. ఏంటి నాగరాజు ఈ ప్లాట్స్ అది ఇది అంటున్నాడు అనుకుంటున్నారా? మీరు వింటున్నది చూస్తున్నది కరెక్ట్ అండి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఈ గ్రేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలతో పాటు ప్లాటింగ్లోకి ఏ కంపెనీలు వస్తున్నాయంటే వేల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. వేల మీద లెక్క పెట్టవచ్చు. అతి తక్కువ దాదాపు నాకు తెలిసి 1 నుంచి 5 లోపల ఉండవచ్చు. ఆ 5 ప్రాజెక్టులలో కూడా ఇండీస్ అనేది కూడా చాలా ప్రాముఖ్యత గల కంపెనీ ఇది. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని మనం చూస్తాం. చాలా విశాలమైన రోడ్లు ఉంటాయి, చాలా విశాలమైన మొత్తం కూడా హై రేంజ్లో వెళ్తుంటారనమాట. చాలా పేరు చాలా గొప్పగా ఉంటుంది ఇండీస్ అనేది. అలాంటి కంపెనీ ఈరోజు ప్లాటింగ్లోకి వచ్చిందంటే అందరూ అర్థం చేసుకోవాలంట. అంటే ప్లాటింగ్ అనగానే అందరికీ కూడా ఒక పెట్టుబడి వ్యాపారం గుర్తుకొస్తుంది. మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ఇష్టమైన రీతిలో మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో వాస్తు ప్రకారం ఖచ్చితంగా కట్టుకునే ఒక అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట. అంటే ఇవన్నిటికన్నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్లాట్స్ కొనే ముందు చాలామంది ఇలాంటి రియల్ ఎస్టేట్లో చూసి ప్లాట్స్ వేసి అమ్మేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు, కొన్న తర్వాత దాంట్లో కొన్ని ఇబ్బందులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వ ల్యాండ్ ఉందనేసి చాలా చాలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఒక ఎన్ఓసీల కోసరం కావచ్చు, చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ ఇలాంటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇలాంటి ప్లాటింగ్లోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులతోనే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్లాటింగ్ చేస్తుంటాయన్నమాట. ఒకసారి మనం చూడొచ్చు, మనము వాళ్ళ యొక్క హైరేజ్ బిల్డింగ్స్ అని చూసాం కదా మనం ఇండీస్ నుంచి వచ్చిన దాంట్లో. చాలా విశాలమైన రోడ్లు ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక్కడ కూడా ఇది కూడా చూడండి, మొత్తం 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది లోపలికి ఎంటర్ కాగానే ఈ ప్లాటింగ్లో ఇండీస్ స్ప్రింగ్డేల్ ఈ ప్రాజెక్టులో 40 అడుగుల విశాలమైన తార్ రోడ్డు వేశారు. ఇక్కడంతా కూడా మన అప్రోచ్మెంట్ రోడ్లు కూడా లోపల చూడండి, మొత్తం కూడా 33 ఫీట్ రోడ్స్ వేశారనమాట. ఇంత గొప్ప ప్రాజెక్టు ఎక్కడుంది అంటే అదే ఓఆర్ఆర్కి ఎగ్జిట్ నెంబర్ 15కి అతి సమీపంలో 10 కిలోమీటర్లు అన్నది సిటీలో పెద్ద విషయం కాదండి. కారులో గట్టిగా కొడితే 10 నిమిషాల ప్రయాణం ఇక్కడికి. రోడ్డు కూడా చాలా అవకాశంగా ఉంది. అంటే ఈ ప్రాజెక్టు పక్కనే మరో ప్రాజెక్టు కూడా వేశారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడే పక్కనే ప్రాజెక్టు వేసినారు. తర్వాత వేరే వాళ్ళకి సేల్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ దాదాపు అక్కడ కూడా పెద్ద పెద్ద భవంతులు కూడా వెలిశాయి పక్కనే కూడా. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రాజెక్ట్ వేసినప్పుడు అక్కడ హెలిప్యాడ్ కూడా పెట్టుకున్నారు ఆయన. ఒక టవర్ కనిపిస్తుంది కదా అదంట. అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ల మధ్యన ఇండీస్ అనేది రావడం కూడా అందరూ కూడా చాలా గొప్పగా చూస్తున్నారు. మొత్తం ఇది ఎక్స్టెన్షన్ వచ్చేసి 22 ఎకరాలలో ఎక్స్టెన్షను 320 ప్లాట్స్ అయ్యాయి. ఇప్పటికే 50% ప్లాట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయి మిగిలిన 50% అన్ని అనుమతులు ఉన్నాయన్నమాట. ఇటీవల రేవంత్ రెడ్డి గారు 4th సిటీని కూడా అనౌన్స్ చేశారు. ఆ 4th సిటీ కూడా ఇక్కడ దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది మనకు ఆ 4th సిటీ కూడా. ఇంకా ఇటు కొద్దిగా ముందుకు పోతే మనకు బెంగళూరు హైవే కూడా మనకు దగ్గర ఉంది. ఇలా అన్నీ కూడా అన్ని అనుకూలతలు ఉన్న ప్రాజెక్టు. ఏదో ప్లాటింగ్ అంటే ఒక ల్యాండ్ కొనేసి 4 గెర్రలు వేసి రోడ్లు వేసేసి ప్లాట్లు అమ్మడం కాదండి. ఇక్కడ చూడాలి మీరు, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తుంది అనమాట. ఇది ఒక ఫుట్పాతే కాదు, దీని కింద నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తుంది అనమాట. మీకు లైటింగ్, విద్యుత్ కనెక్షన్లతో సహా అన్నీ ఇచ్చారు. వీధి కుళాయిలు, విద్యుత్ కనెక్షన్లు A to Z. మీరు ఇల్లు కట్టుకున్న వెంటనే అన్ని వసతులు మీకు సమకూర్చేలా ఈ ప్లాటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారనమాట. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే
మీరు భవిష్యత్తులో అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా రెట్టింపు ధరలే వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది. లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మీకు ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోవాలన్నా కూడా మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టుగా దీన్ని చూడవచ్చు. అసలు దీని గురించి తెలుసుకోవడానికి, మొత్తం ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడానికి మనతో ఇండిస్ CEO ప్రకాష్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. హాయ్ ప్రకాష్ గారు, బాగున్నారా? ఓకే ఓకే. నాకు ఒకటే ఆశ్చర్యం అండి, ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలవక ముందే చూశాను. మన ఇండిస్ వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు. అంటే మొత్తం భాగ్యనగరంలో తీసుకుంటే పేరెనిక గల కంపెనీలు తీసుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు. దానిలో మీరు ఒకరు అనమాట. మీరు కూడా అంటే ఎక్కడ తగ్గరు, మొత్తం కూడా పెద్ద పెద్ద రోడ్లు, ఎక్కడ కూడా మీరు క్లబ్ హౌస్లు చాలా సుందరంగా హైరేజ్ ప్రాజెక్టులు అన్ని కూడా చేస్తుంటారట. అవి నేను చూశాను అనమాట. కానీ మొట్టమొదటిగా మీలాంటి ఒక పెద్ద నేను వచ్చాను, 2 ప్రాజెక్టులు చూశాను నేను. అంటే మొట్టమొదటిగా ఇండిస్ లాంటి ఒక పేరెంట్ గల కంపెనీ ఎందుకు ప్లాటింగ్ లేక వచ్చింది? ఇది అసలు ఇక్కడ వెంచర్ వేయడానికి కారణం ఏంటి? అసలుకి కరోనా వచ్చిన టైంలో అండి అదొక ఆలోచన వచ్చింది. ఓకే, అంటే యాజ్ ఎ కంపెనీ అన్ని ప్రోడక్ట్లో కూడా ఉండాలి. మాకు తెలిసిన వాళ్ళు కస్టమర్లు అయితేనేంటి, ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ కొద్దిగా ఊరికి దూరంగా, అంటే మరీ అంటే యాక్సెసిబుల్ ఉంటూనే, అంటే నేను కారులో వెళ్తూ ఒక గంటలో ఆఫీస్కి వెళ్ళేటట్టు, కానీ దూరంగా టైం ఉండింది అప్పుడు జనాలకి. నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ కావాలి. ప్లాట్లు అంటే మీరు అన్నట్టుగా ఈ పేరెనక గల కంపెనీలు ఉండవు. అంటే ఒక భయం అనేది కస్టమర్లో ఉంటుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, మరి ఆ ల్యాండ్ కరెక్టేనా, కబ్జా అవుతుందా, అది లీగాలిటీస్ ఎలా ఉన్నాయి, HMDఏనా, DTCPయా, ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టా, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత మీరు అన్నట్టుగా ఏదో 4 కనీలు బాతేసి బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్ పెట్టేస్తే 1-2 ఇయర్స్లో ఆ ఫెన్స్ కూడా ఎవరో తీసుకొని పోతారు. సో సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా? ఇది HMD అప్రూవల్ కదా? HMD అప్రూవల్, ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ కూడా వచ్చేసి. అంటే మీరు ఇప్పుడు ఇల్లు కూడా LP నెంబర్ వచ్చేసి. అయితే మీరు చూస్తుంటారు చుట్టూరుతా కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ. తర్వాత ఎప్పుడైతే ఈ మా లాంటి సంస్థ ఇది చేస్తూ ఉందో, మా 23 ఫ్లోర్స్ ఉన్న ప్రాజెక్ట్కి ఏదైతే మా బ్రాండ్ అసోసియేటెడ్ ఉందో, 30 ఫ్లోర్స్ ఉన్న దానికి 1 సిటీ లాంటిది ఏదైనా మా ప్రాజెక్ట్ అన్నప్పుడు, మా బ్రాండ్ నేమ్ అక్కడ ఉన్నప్పుడు ఇక మేము అలాంటి శ్రద్ధే తీసుకోవాలి. సో వీ టు ప్రొటెక్ట్ అవర్ బ్రాండ్. ఈ మెయింటెనెన్స్ కానీ, దీని సెక్యూరిటీ కానీ, అంటే ఇందులో ఇచ్చే అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ కూడా దేంట్లో తేడా లేకుండా మా కంపెనీ ఏదైతే ఏదైతే పేరు సంపాదించిందో దానికి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. మీరు పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో కల్పించేటట్టుగానే పార్కు ఇక్కడ ఏర్పాటు చేయించారు. పార్కు, క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓపెన్ ఏరియా ఉందండి. ఇప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్లై చేసి క్లబ్ హౌస్ కూడా త్వరగా మేము కడతాం. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇది సిటీకి పెద్ద దూరం లేదండి. జనరల్ గా ప్లాటెడ్ వెంచర్లు మీరు ఈరోజు చూస్తే చాలా మటుకు 40-50, అంటే అది ఇల్లు కట్టుకునే యోగ్యం కావాలంటే మీకు ఇంకో 10-20 ఏళ్ళు పడుతుంది. నాకు తెలిసి నేను చాలా మందిని చూశాను, ప్లాటింగ్ వచ్చినప్పుడు సిటీకి దాదాపు 100 కిలోమీటర్ల పైన ఉన్నాయండి అన్ని కూడా. అంటే 50 నుంచి 100 కిలోమీటర్లు అంటే దూరం ఉంటాయి. అంటే ఇప్పుడే వెంటనే మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ అంత సౌకర్యంగా ఉండదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే, మీరు మన్సాన్పల్లి నుంచి మనం జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మన్సాన్పల్లి అనేది సెల్ఫ్ కంటైన్డ్ టౌన్. దాని పక్కనే మహేశ్వరం ఉంది. అంటే మీకు ఏదైనా వస్తువు కావాలన్నా, ఏది కావాలన్నా అందుబాటులో ఉంది. అంటే మీరు పక్కనే చూసారు, ఈ పక్కన లేఅవుట్ ఒక 20 ఏళ్ల క్రితం వేశారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో కనీసం ఒక 25-30 హౌసెస్ కట్టారు లోపల. అంటే అందరూ ఐటీలో పనిచేసేవాళ్ళు, అది ఇది వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళే కట్టారనమాట. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. మహేశ్వరం కాన్స్టిట్యున్సీనే వస్తుందండి. తర్వాత మా దగ్గర కొన్నవాళ్ళు ఇప్పుడు 320 ప్లాట్లునే సుమారుగా 50% అమ్మేసాము. మా దగ్గర కొన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మా కస్టమర్సే. లైక్ పెబల్ సిటీ మా ప్రాజెక్ట్ అక్కడ ఉన్న కస్టమర్సే. అంటే వాళ్ళు కూడా కొద్దిగా ప్రేరేపించారనమాట. మీరు ఎందుకు చేయకూడదు, మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంటుంది, మాకు వీకెండ్ హోమ్ ఉంటుంది, లేకపోతే మేము ఇక్కడే ఉండొచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, మీరు అంటుంటే విన్నాను, ప్లాట్లో ఉండే సౌలభ్యం ఏంటంటే మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు. మీకు ఆఫీస్ రూమ్ పెద్దది కావాలనుకోండి, మంచి ఎలివేషన్ ఉండే ఇల్లు గీచుకొని మనం హ్యాపీగా మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అన్ని మారుతా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఒక ఆఫీస్ రూమ్ పెద్దది కావాలనుకోండి, అట్లా బిల్డర్ వేరుగా బయట కట్టాడు కదా. ఇప్పుడు మేము కట్టేవి, మేము విల్లాస్ కట్టినా అని జనరల్గా ఏముంటుంది, ఒక డ్రాయింగ్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ కింద కిచెన్, దాని పైన 2 బెడ్రూమ్లు అట్లా ఉంటాయి. బట్ మీ రిక్వైర్మెంట్, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ వేరే ఉండొచ్చు.
మీరు ఒక వేరే ప్రొఫెషన్లో ఉండొచ్చు, మీకు ఒక ఇంట్లోనే ఒక ఆఫీస్ లాంటిది కావాలి కావచ్చు. సో మీ డిజైన్ అంతా వేరుగా ఉంటుంది. ఇప్పుడు అంతా మీరు నీడ్స్ ఎక్కువ అయిపోయండి. హోమ్ థియేటర్ ఉండాలి ఇంట్లో పైన మన ఇండిపెండెంట్గా ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, నా ఇంట్లో పెద్ద బార్ కౌంటర్ ఉండాలి, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. అందరికీ కోరికలు ఉంటాయన్నమాట. మీకు ఎలా నచ్చదో అలా చేసుకో, అలా కట్టుకోవచ్చు. అలా కట్టుకుంటే సౌలభ్యం కూడా ఉంటుంది అనమాట. అంతా బాగానే ఉంది. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఎంత చెప్తున్నారండి? 20,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అండి. ఈస్ట్ ఫేసింగ్కి కార్నర్కి అదనంగా ఉంటుంది. అది ఎక్కడైనా మామూలు అండి. ఇప్పుడు నాకే కావాలండి, నేను కొనాలనుకుంటున్నాను, నాకైతే ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియేషన్ లేనిది ఎక్కడ ఉంటుందండి. అండ్ మన ఇండియన్ సైకాలజీ, మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కానీ నెగోషియేట్ రూపాయన తగ్గించి కొంటేనే సంతృప్తి అనమాట ఉంటుంది. అంటే ప్లాట్ బట్టి ఉంటుంది. ఒక్కోదానికి డిమాండ్, ఒకటే ప్లాట్కి 10 మంది వచ్చారంటే నెగోషియేషన్ ఉంటుంది. కార్నర్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అయితే కొంత ఎక్కువ పెట్టాల్సింది, ప్రీమియం ఉంటుంది దానికి. అండ్ తర్వాత ఈ గత 2-3 మంత్స్గా వేరియస్ అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. మీరు మీడియాలో ఉన్నారు, మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఈ 4th సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు అది ఇక్కడే, అంటే ఇక్కడికి దగ్గరలో ఉందండి. ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అన్ని కనెక్టెడ్ ఇవన్నీ. తర్వాత ఏదైతే సింగపూర్లో కానీ, ఇప్పుడు మొన్న డావోస్లో కానీ వీళ్ళు సైన్ చేసినవన్నీ కూడా MNCs అన్నీ కూడా ఇక్కడ ముచ్చర్ల అనే గ్రామంలో ఒక పెద్ద డేటా సెంటర్ వస్తుంది. అంటే ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, మొన్నటిదాకా వెస్ట్ మీరు చూసారు, కొల్లూరు, కోకాపేట్, అదంతా డెవలప్ అయిపోయింది. నేను అనుకోవడం ఈ ప్రభుత్వం హయాంలో ఇది ఇక వేగంగా పరిగెడుతుంది. ఇప్పుడే ల్యాండ్ రేట్స్ అన్ని గత 4-5 నెలలు బాగా ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఎకరానికి ల్యాండ్ డబుల్ అయిపోయింది. ముచ్చారు అంటే గుర్తొచ్చి ఇక్కడే రామానుజం గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడే ఉంటుందండి. దీని బ్యాక్ సైడే ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే మనకు చూడొచ్చు. అసలు యాక్చువల్గా కొద్దిగా మా ప్రాజెక్ట్ దగ్గర రోడ్ మీద కొద్దిగా ఎత్తుగా ఉంటుంది, అక్కడ నుంచి కనిపిస్తుంది, స్టాచ్యూ కనబడుతుంది. సో అన్నిటికీ దగ్గరగా ఉన్నాము. బేసిక్గా ఈ ఏరియా ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేసిందంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది ఇది. అండ్ లాట్ ఆఫ్ అవైలబుల్ ల్యాండ్, ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ కూడా. అందుకని వాళ్ళు అహ్మదాబాద్లో ఉండే లాంటి క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ కట్టే ప్రతిపాదన ఉంది. సో మొత్తం ఫోకస్ అంతా కూడా ఐ థింక్ ఈ గవర్నమెంట్లో ఈ ప్రాంతం మీదే ఉంటుంది. ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలన్నా బాగుంటుంది ఇది, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా బాగుంటుంది. మీరు ఎక్కడ ఉన్నా, మీరు అమెరికాలో ఉన్నా కానీ ఓ ఫోన్ కాల్లో మాకు రీచ్ అవుట్ అయిపోయి ఫలానా ప్లాట్ కావాలంటే యూ కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. బికాస్ బ్రాండ్ ఇండిస్ అనేది ఆ బ్రాండ్ ఉంటుంది కాబట్టి మనకు నిశ్చింతగా ఉండొచ్చు. మన ప్లాట్కి ఎలాంటి డోకా ఉండదు. 10 ఏళ్ల తర్వాత వచ్చేసినా మన ప్లాట్ ఇక్కడే ఉంటుంది అన్నమాట, ఎక్కడికి పోదు. అది ఎవరి కబందాసాలు చిక్కుకుంటే అవకాశం లేదన్నమాట. అంటే ఈ 4 years మేమే మెయింటైన్ చేస్తాం. మనకు లేఅవుట్ అప్రూవల్ వచ్చింది. ఆ 4 years తర్వాత అసోసియేషన్ విల్ టేక్ ఓవర్. సో 4 ఏళ్ల వరకు అయితే రోడ్స్ కానీ ఈ గార్డెన్ అన్ని మొత్తం అన్ని కూడా మేమే మెయింటైన్ చేస్తాం. ఓకే, నేను ఒక అంచనా ప్రకారం అడుగుతున్నా. ఈ రోజు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తా, మీరు ఇప్పుడు 4 years మెయింటెనెన్స్ అన్నారు కదా, 4 years తర్వాత నా డబ్బు ఎంత అయి ఉండొచ్చు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే? అది చెప్పడం ఎలా ఉంటుందంటే, అంటే అది స్పెక్యులేటివ్ ఉంటుంది కొద్దిగా. అంటే నా అనుభవం నుంచి నేను అంతకుముందు 10 ఏళ్ల క్రితం ఏదైతే కొన్నాను ఒక 10 yearsలో సుమారుగా అయితే 2 times 2.5 times అయితే ఈజీగా పెరుగుతుంది. చాలు 2 times 2.5 times అంటే మనకు బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ వచ్చినట్టు కదా మనకు. డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ రాను బికాజ్ మనం చూసాము ఇప్పుడు ఆ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 5 kilometers దాకా ఆల్రెడీ ఇల్లులు అయ్యాయి, ఇవన్నీ హౌసింగ్ అంతా ఉన్నది. అంతకుండా కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నేను మీడియాలో నేను ఎక్కువగా చెప్పి, అంటే మనం 2 times 3 times 4 times పెరిగితే అది ప్రాబ్లం లేదు. మనం హైప్ చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు చెప్పొచ్చు 10 times అనేది వ్యాపారం కోసం, అది కరెక్ట్ కాదు. మీకు ఇక్కడ ఇప్పుడు ఇది 4th సిటీ అనేది వచ్చింది అనుకోండి, ఒక్కటి ఏదన్నా యూనిట్ కి శంకుస్థాపన అయినా నెక్స్ట్ డే 2 times అయితే మినిమం 2.5 times అయితే మినిమం అయితే పెరుగుతుంది. ఓకే 2-3 times అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మంచి పెట్టుబడి వ్యాపారమే కదా, స్థిరాస్తి ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా అందరూ IT ఎంప్లాయీస్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు రోజు న్యూస్ చూస్తూనే ఉంటారు, డెవలప్మెంట్ చూస్తూనే ఉంటారు. అండ్ ఎవరికైనా కానీ రియల్ ఎస్టేట్లో ప్రతి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా అవగాహన ఉంది. అంటే ఇది పెరుగుతుంది కాబట్టి ఎక్కడైతే పెరుగుతుందో అక్కడే పెట్టుబడి పెడతారు.
ఇప్పుడు మాకు సగం ప్లాట్లు మేము సేల్స్ చేయగలిగాము వితౌట్ అగ్రెసివ్ మార్కెటింగ్. ఇట్లా బ్రోకర్ చైన్ మార్కెటింగ్ అట్లాంటివి ఉండవు మా దగ్గర. అంటే ఓన్లీ వెబ్సైట్ చూసో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు అట్లా ఆ విధంగా డిజిటల్ మార్కెటింగ్ తోటి రావాల్సిందే. కానీ సో అట్లా వచ్చారంటే వాళ్ళే పర్సీవ్ చేశారు, ఓహో ఇక్కడ పెరుగుతుందని కస్టమర్కే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2 years అయిందండి. 2 yearsలో ఇంత డెవలప్మెంట్ చేసి 50% ప్లాట్స్ సేల్ అయిపోయాయి. అంటే ఇండీస్ మీద పూర్తిగా ఉండే నమ్మకంతో కొంటున్నారా లేదంటే వెంచర్ నుంచి కొంటున్నారంటారా? రెండు ఉంటాయండి, రెండు కాంబినేషన్. అంటే మనకు లొకేషన్ బాగాలేకపోతే ఎంత పెద్ద బ్రాండ్ అయినా అని కొన్నారు కదా. ఇప్పుడు నేను ఇది ఎక్కడో షాద్ నగర్ అవతలను జడ్చర్లను ఈ ప్రాజెక్ట్ చేస్తే జస్ట్ నా కంపెనీ పేరుతోటే రారు. ఆ రెండింటి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో లొకేషన్ అనేది బాగా ఇంపార్టెంట్, అన్నిటికంటే ముందు అది. దానికి ఒక సంస్థ పేరు తోడైతే డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ అడగచ్చో లేదో, కొంతమంది మేము శాండల్వుడ్స్ పెట్టి అమ్ముతాము, మీ ప్లాట్కి ధరలు వస్తాయి అది ఇదని ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఎక్కడో చేసి అమ్మేస్తున్నారు కదా, అలాంటివి ఎందుకు మీరు చేయట్లేదు? సో అదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. మేము ఎండ్ యూజర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ఇదేదో స్పెక్యులేటివ్ మార్కెటింగ్ అవుతుంది అది. అంటే బాగా అంటే హైప్ చేసి అమ్మడం అవుతుంది అది. ఇప్పుడు ఇది ఉన్నట్టుగా ఇది ఇట్లా ఉన్నది, ఇది రీజనబుల్ ప్రైస్, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఎందుకంటే ప్రైస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు కదా ఎట్లా ఉంది. అండ్ మనం అది నివాస యోగ్యమా కాదా, అంటే మనం ఉండొచ్చా లేదా, అంటే ఎక్కడో వెళ్ళి మేము 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అవతల వెళ్తే చేయలేము. బికాస్ మాకు వేరే అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫోకస్ కూడా వెళ్తుంది. ఇది సిటీకి దగ్గరలో ఉంది. అండ్ మా కస్టమర్లు ఇప్పుడు మాకు తెలిసిన మా కస్టమర్ బేస్లోంచే కొన్నారు, వాళ్ళకి ఆన్సరబుల్ కూడా ఉంటాం మనం. అంటే మమ్మల్ని చూసి మా నమ్మకంతో కొన్నారు కదా. సో ఏదైతే మేము చేయగలుగుతామో అదే చేస్తామండి. అంటే నేను మీకు ఇది ఇస్తానని చెప్పాను. నేను బ్రాండ్ అంటేనే అది ఇవ్వలేనప్పుడు నేను ఆ ప్రామిస్ చేయలేను. నేను ఈ ప్రాజెక్టు చేయడానికి అసలు కారణం ఏంటి? అన్ని రంగాల్లో కూడా మేము ఉంటాము అని చూపించుకోవడానికి, లేదా కేవలం వ్యాపారం కోసం ఇది పెట్టారంటారా? మనము అప్పుడప్పుడు కస్టమర్స్కి ఏం కావాలో కూడా వినాలి. మాకు 6500 మంది కస్టమర్స్ ఉన్నారు. దీనికి అతి దగ్గర ప్రాజెక్ట్ పెబల్ సిటీ, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది అప్పా జంక్షన్ దగ్గర. అక్కడ ఒక సుమారుగా 2800 మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు అందులోకి మాకు బాగా తెలిసిన అంటే డైలీ కనెక్ట్లోకి వస్తారనమాట ఆల్మోస్ట్. వాళ్ళు అన్నది, అరే మీరు ఎందుకు ప్లాటెడ్ ప్రాజెక్ట్ చేయకూడదు, మాకు ప్లాట్లు కొనాలని ఉంది, మాకు కూడా ఇన్వెస్ట్మెంట్కి కావాలి, పోతే పేరెన్నుక కంపెనీస్ చేయట్లేదు, అది మాకు ఇబ్బందికరంగా ఉంది అని అన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా కరోనా కూడా కొద్దిగా ప్రేరేపించింది అనమాట. అంటే కరోనా టైంలో అందరిది మైండ్ సెట్ మారింది. ఫ్లెక్సీ వర్కింగ్ టైమ్స్, హైబ్రిడ్ వర్కింగ్. అంటే 2 రోజులు ఆఫీస్కి వెళ్ళి మిగతా 4-5 రోజులు అంటే పరిసరాలు బాగుండాలి కదా, అంటే పీస్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత సెరీన్గా ఉంది. ఇంకా ఏముంది, ప్రతిదీ ఏది ఉన్నా కానీ ఈరోజు మీకు ఆర్డర్ చేస్తే వచ్చే రోజులు ఇవి. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్స్ ఇక్కడ సుమారుగా 15-20 స్కూల్స్ ఉన్నాయి ఒక 15 కిలోమీటర్స్ రేడియస్లో. సో ఇది త్వరగా అంటే ఒక టైంలో కోంపల్లి ఎట్లా అయితే డెవలప్ అయిందో ఇది కూడా లెవెల్లో ముందరికి ఇప్పుడు మీరు చూసే ఉంటారు 4-5 ఏళ్లలో కోంపల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది. అది కూడా ఒక స్కూల్ హబ్ ఉండే అది ఇది ఉండే. సో నార్దర్న్ సైడ్ అది అటు పెరుగుతోంది. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ చేయడానికి కారణం ఒకటి మాకు ముందే తెలుసు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువైపు ఫోకస్డ్ ఉంటుంది. బికాస్ అటువైపు ల్యాండ్ అయిపోయింది ఆల్మోస్ట్ వెస్టర్న్ కారిడార్లో. సో అండ్ దిస్ వాజ్ అ న్యాచురల్ ఎక్స్టెన్షన్. బెంగళూరు హైవేకి ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది. అన్ని రోడ్డు కనెక్టివిటీ ఇంకా ఎక్కడెక్కడికి వస్తుంది? రోడ్డు కనెక్టివిటీ అయితే మీకు బెంగళూరు హైవే ఇటు ఓఆర్ఆర్, మీకు తుక్కుగూడ, అది మీకు ఎగ్జిట్ నెంబర్ 14, అదే శ్రీశైలం హైవే. అక్కడైతే చాలా చాలా అనౌన్స్మెంట్సే అయ్యాయి. మీరు ఓఆర్ఆర్కి పక్కన ఉంటే ఎక్కడికైనా పోవచ్చు కదా. అంతే కదా. RRR కూడా వస్తుంది. సో కనెక్టివిటీ అనేది ప్రాబ్లం కాదు. ముఖ్యంగా పొల్యూషన్ అనేది లేదండి చాలా. మీరు ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి వచ్చారు, అది మొత్తం 100 feet రోడ్ ఇక్కడ దాకా. ఓకే. అందుకనే మీరు అంత ఫాస్ట్గా ఇక్కడ రాగలిగారు, ఎలాంటి ట్రాఫిక్ లేకోకుండా. అవునండి. మీరు కూడా అంటే ప్రతి వాళ్ళు జీవితం రియల్ ఎస్టేట్కి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ఫార్మల్గా మాట్లాడినప్పుడు మీరు కూడా అనంతపూర్లో కూడా ఒక ఇల్లు కట్టారు, అది ఎట్లా ఏంటి అది చెప్పారు. అంటే అది ఆ జర్నీ కూడా చెప్పారు. అంటే అందరికీ అంటే అది తప్పంది, అది ఇల్లు పెళ్లి అనేది. ఇల్లు అనేది ఒక కళలేండి ప్రతి ఒక్కరికి. అయితే ఇన్ని చూసారు కాబట్టి ఇది ఎట్లా అనిపించింది మీకు?
ఈ ప్రాజెక్ట్కి వచ్చాక? అంటే ప్రాజెక్ట్ వచ్చే నాకు విశాలమైన రోడ్లు కనిపించాయి, పచ్చటి చెట్లు అండి. ముందుగానే ఎట్లంటే చాలా ప్లాటింగ్స్ అంటే ప్లాట్స్ వేస్తారండి, ఫస్ట్ ప్లాట్స్ వేసి మొక్కలు అవి చూపిస్తారండి. మనం ప్లాట్ కొని ఒక 6 నెలలకు సంవత్సరానికి పోతే మొక్కలన్నీ ఎండిపోయింటాయండి, ఏమి ఉండదు అనమాట, చిందర ఉంటుంది అంతా. ఇక్కడ మెయింటెనెన్స్ కనిపిస్తుంది, మొక్కల చెట్లు, అది మొక్కలు చెట్లు అయిపోయాయండి, చెట్లపై చాలా గ్రీనరీ ఉంది. ఒక కపుల్ ఆఫ్ వర్కర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు డెడికేటెడ్గా రోజు ఇది ఎండుగడ్డిని క్లీన్ చేయడం, వాటర్ చేయడం, ఎక్కడైనా దుమ్ము ధూళి ఉంటే అది చేయడం. సో ఆ మెయింటెనెన్స్ అనేది అంతా మొత్తం మేము ఈ 4 ఏళ్ళు అది కనిపిస్తుంది, ఇండస్ట్రీ అది కనిపిస్తుంది. 50% ప్లాట్స్ అమ్మేసాము, ఉంటాయిలే ఎప్పుడో రేట్లు వచ్చినప్పుడు అమ్ముకుంటాంలే వదిలేయండి అనుకోకుండా ఇప్పటికీ మీకు దీని మీద ఫోకస్ పెట్టి ఈ మొక్కలను చెట్లు చేసి ఆ చెట్లను సంరక్షించుకుంటూ ఇక్కడ 4 ఫ్యామిలీలను పెట్టి ఈ ప్లాటింగ్ అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ కాపాడుతున్నారంటేనే మీ యొక్క శ్రద్ధ అర్థమవుతుంది ప్రాజెక్ట్ మీద. ఏదో పెట్టాము అయిపోయి 50% అయిపోతే ఇంకా చాలా అనుకుంటారు అందరూ కూడా, ఇంకా మిగతాది ఏముందో అదే నిదానంగా పోతాయిలే, రేట్లు వచ్చినప్పుడు పోతాయిలే, రేట్లు వచ్చినప్పుడు అమ్ముకుంటే మనకి బాగుంటుంది, అప్పుడు మళ్ళీ చూసుకుంటాంలేండి. ఇప్పుడు ఈ చెట్లను చూస్తే ఒక మీ ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఇప్పుడు అర్జెంటుగా 50% ఇంకా 50% ప్లాట్సే ఉన్నాయన్నమాట. ఎక్కువ శాతము ఈస్ట్ ఉన్నాయా, నార్త్ అన్ని కలిపి ఉన్నాయంట? అంటే ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయండి మేజర్గా. ఓకే. అంటే 90% ప్లాట్లు ఇక్కడ ఈస్ట్, 95% ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి. ఓకే. ఈ దీనికి ఏమన్నా ఒక బంపర్ ఆఫర్ అట్లాంటిది పెట్టారా ఈ రోజు లోపల ఈ ప్లాట్? అట్లా ఏం లేదండి, ఆఫర్ అయితే ఇప్పుడైతే ఏం లేదు. కస్టమర్సే ఏ విధంగా అయితే రోజు పేపర్లో ఇటువైపు ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో అండ్ గవర్నమెంట్ ఏమేమి నిర్ణయాలు తీసుకుందో, అంటే కంపెనీస్ తోటి ఎంఓయూ సైన్ చేయడం అయినా లేకపోతే అనౌన్స్మెంట్స్ చేయడం అయినా, సో ఆటోమేటిక్గా ఏరియాకి ఇది వస్తూ ఉంది. ఇప్పుడైతే రైట్ నౌ అయితే ఆఫర్ లేదు, మన ఫ్యూచర్లో ఇస్తే ఇవ్వచ్చు. సరే, ఒకవేళ నేనే ఇక్కడ స్థలం కొన్నానండి, నాకు బిల్డర్ దొరకలేదు, నాకు ఈ డిజైన్లో ఇల్లు కావాలండి అని మీకు చెప్తే మీరు కట్టించగలుగుతారా? మీ కంపెనీ నిర్మించి ఇవ్వగలుగుతారా? నేను ఇప్పుడే చెప్పలేను మీకు, కానీ అంటే ఇప్పుడు ఎక్కువ మంది అట్లా అడిగారు అనుకోండి, ఒక 15-20 మంది అడిగితే మేము కూడా ఇంకో ప్రైవేట్ కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేసి ఒక డిజైన్స్ అవి తయారు చేయించేసి మీకు అట్లాంటి సర్వీస్ సర్వీస్ అంటే వాళ్ళు ఇది మీకు ఆయనకు పరిచయం ఏర్పాటు చేస్తే ఆ డిజైన్ అట్లాంటివన్నీ హెల్ప్ చేయొచ్చు. మాకు ఇన్ హౌస్ డిజైన్ టీమ్ అది ఉంటుంది, అది హెల్ప్ చేయొచ్చు, అట్లాంటి సర్వీసెస్ ఇవ్వచ్చు. కానీ దానికి ఒక సైజబుల్ కస్టమర్స్ ఒక 15-20 మంది వచ్చి మాకు ఇలా మీరు ఏమైనా సర్వీస్ ఇవ్వగలుగుతారంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే, చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. చాలా రోడ్స్ కావచ్చు, వాతావరణం కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇక చూద్దాం మరి కస్టమర్లకు ఏం కావాలో అవి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, మరి కస్టమర్లు ఏ విధంగా ఉంటారో చూద్దాము. ఇది చూశారు కదా, ఇండిస్ కంపెనీ నుంచి ఆవిష్కరింపబడ్డ ఒక కొత్త మంచి ప్రాజెక్ట్, ఇది ప్లాటింగ్ అండి. మరి మీకు ఏది కావాలో ముందుగానే అర్థం చేసుకొని కస్టమర్కి ఏది కావాలో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్లాట్ సిద్ధంగా పెట్టారు. ఇంకేం కావాలి మీకు? మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, ఓకేనా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, విద్యుత్ వ్యవస్థ ఉంది, అన్నిటికన్నా మించి ఓఆర్ఆర్కి అతి సమీపము. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి పట్టుమని 10 నిమిషాలు ఇక్కడికి రావచ్చు. ఇటుపోతే బెంగళూరు హైవే, ముచ్చర్ల, రామానుజం, ఇక్కడ పక్కన చూస్తే గతంలో వేసిన వెంచర్లో దాదాపు పెద్ద పెద్ద భవంతులు, ఒక 20-30 భవంతులు ఉండే ఒక ప్రాజెక్టు, ఇన్ని అంగులు ఆర్భాటాలతో ఉన్న ఇంతకన్నా మంచి వెంచరు మీరు ఎక్కడ తిరిగినా దొరకదు. ముఖ్యంగా ఇదన్నిటికీ కూడా అన్ని అనుమతులు, అంటే హెచ్ఎండిఏ అప్రూవల్తో, ఎల్పి నంబర్తో కూడా ఉన్న ప్లాటింగ్ ఇది. ఇన్ని అనుమతులతో మీరు ఈరోజు కొన్ని 15 సంవత్సరాల తర్వాత వచ్చి చూసుకున్నా మీ ప్లాట్ అలాగే ఉంటుంది, ఎలాంటి కబ్జాలకు గురయ్యే అవకాశం కూడా లేదు. ఇంత పకడ్బందీగా ఉన్న ఇలాంటి ప్రాజెక్టు కాదు అనుకుంటే ఇక ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా దొరకదని నేను మాత్రం చెప్పగలను. ఇంకెందుకు ఆలస్యము, వెంటనే త్వరపడండి. ప్లాట్స్ కావాలనుకునేవారు కింద స్క్రోలింగ్లో వస్తున్న నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని ప్లాట్ కొనుగోలు చేయండి. ఓకే, థ్యాంక్ యూ.